Hello, welcome to Bimaramu's online spoken English video number 8. Day 1 to day 7 వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకవేళ మిస్ అవుతే వాటిని వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం WH క్వశ్చన్స్ని కవర్ చేయబోతున్నాం. ఈ WH క్వశ్చన్స్లో కూడా కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది కూడా డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఒక టిప్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కూడా టిప్ ఏంటి ఇక్కడ? ఓకే, రైట్, చాలా మంచి టిప్ ఇచ్చారు. చూడండి, డే నెంబర్ 8. ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద కీ టు ఇంప్రూవ్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ అండి. మళ్ళీ మాట్లాడడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేది ప్రొనౌన్సియేషన్. మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అవతల వ్యక్తి మీ గ్రామర్ మీద ఫోకస్ పెడతాడా, మీ ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ పెడతాడా, మీ వొకాబులరీ అంటే మీరు యూజ్ చేసే వర్డ్స్ మీద ఫోకస్, ఏ దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు? ఆఫ్ కోర్స్ ప్రొనౌన్సియేషన్ అండి. సో ఈ ప్రొనౌన్సియేషన్ అన్నది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్లో. మీ ప్రొనౌన్సియేషన్ చాలా స్వీట్గా ఉండాలి. అండ్ మళ్ళీ ఈ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక చిన్న టిప్ చూద్దాం దానికి. టంగ్ ట్విస్టర్ అంటే పలకడానికి చాలా ఇబ్బందికరమైన వాక్యం, ఒక సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి. ఫస్ట్ నేను స్లోగా రీడ్ చేస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇది మీకు బాగా తెలిసిన సెంటెన్సే. ఇప్పుడు దీన్ని, ఇలాంటి సెంటెన్సెస్ని మనం గ్యాదర్ చేసుకొని ఫాస్ట్గా రీడ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ప్రొనౌన్సియేషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ ఎంత ఫాస్ట్గా ఎన్నిసార్లు రీడ్ చేస్తానో ఒకసారి మీరు క్లోజ్గా వినండి. 3, 2, 1, let's go. Don't trouble the trouble until the trouble troubles. So don't trouble the trouble until the trouble troubles. So don't trouble the trouble until the trouble troubles. So don't trouble the trouble until the trouble troubles. So don't trouble the trouble until the trouble troubles. So don't trouble the trouble until the trouble troubles you. చూడండి, ఇంత ఫాస్ట్గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ టంగ్కి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత స్పీడ్గా వీలవుతే అంత స్పీడ్గా దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి మీరు. వెళ్ళండి. మళ్ళీ రీక్యాప్సులేషన్, ప్రతి వీడియోలో కూడా మనం రీక్యాప్సులేషన్ చూస్తూనే ఉన్నాం. సో ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులు. ఫ్యూచర్ టెన్స్ అంటుంటారు కదా, ఆ టెన్స్ని నేను పక్కకు పెట్టి యాక్షన్స్ అన్న పదం తీసుకున్నాను. ఎందుకంటే టెన్స్ అనగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అందరికీ. సో యాక్షన్స్ అని తీసుకుంటున్నాను. ఇది ఒకటే అండి. సో ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులని మనం 1, 2, 3 లెసన్స్గా డివైడ్ చేసుకొని లర్న్ చేసాం ఇప్పటివరకు. మొదటిది ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగబోయే పని, ఐ విల్ గో టు హైదరాబాద్ అని. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగని పనులు, అంటే ఐ వోంట్ గో టు హైదరాబాద్. మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని క్వశ్చన్ వేయడం, అంటే విల్ యూ గో టు హైదరాబాద్. ఈ విధంగా ఫ్యూచర్ని మనం 3 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని లర్న్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఏ బాణం మనం ఎప్పుడు వదలాలి అన్నది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన కాన్వర్జేషన్స్లో. వీటన్నింటినీ చూద్దాం ఇక్కడ మనం. సో ఫ్యూచర్ యాక్షన్స్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇంతకుముందు మనం పైన డిస్కస్ చేసాం చూడండి అవే. షీ విల్ టైప్ ద లెటర్ అంటే ఏంటి, ఆమె లెటర్ టైప్ చేస్తుంది. అదే నెగిటివ్ ఆర్డర్లో కన్వర్ట్ చేస్తే షీ వోంట్ అంటే నెగిటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేస్తే షీ వోంట్ టైప్ ద లెటర్ అంటే ఆమె లెటర్ టైప్ చేయదు. క్వశ్చన్లో చూద్దాం. విల్ షీ టైప్ ద లెటర్, ఆమె లెటర్ టైప్ చేస్తుందా? ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని చెప్పాము. ఎందుకంటే రిప్లై అన్నది ఎస్ కానీ నో కానీ వస్తుంది, కాబట్టి దీన్ని పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని చెప్తున్నామండి. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, షీ విల్ రీడ్ ద లెసన్, అదే నెగిటివ్ అయితే షీ వోంట్ రీడ్ ద లెసన్. అదే క్వశ్చన్ అయితే విల్ షీ రీడ్ ద లెసన్.
ఎస్, దే విల్ బై ఏ బుక్. అదే నెగిటివ్ అయితే దే వోంట్ బై ఏ బుక్. అదే పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే విల్ దే బై ఏ బుక్. సో ఈ విధంగా సందర్భాన్ని బట్టి మీరు సరైన సెంటెన్స్ ఫార్మేషన్ని ఫ్రేమ్ చేయగలగాలండి. అదే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇంగ్లీషే, తెలుగే అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది ఈ 2 లాంగ్వేజెస్లో డిఫరెంట్గా ఉండదు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. ఐ విల్, వీ విల్ అనొచ్చు. ఎస్, చాలామంది ఏంటంటే ఐ అనగానే షాల్ రావాలి, వి అనగానే షాల్ రావాలి అని అంటుంటారు. ఓకే అండి, విల్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మోడర్న్ డేస్లో ఇంకా విల్నే యూస్ చేస్తున్నారు, ముఖ్యంగా ఫ్యూచర్లో జరగబోయే పనులు కాబట్టి. కానీ క్వశ్చనింగ్లో మాత్రం విల్ ఐ, విల్ వి అనం. జనరల్గా క్వశ్చనింగ్లోనే మనం షల్ ఐ, షెల్ వి యూస్ చేయాలి. దీన్ని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అండ్ మళ్ళీ కొన్ని V1 ఫామ్స్ యూస్ చేద్దామండి. మన సెంటెన్స్కి బ్యాక్ బోన్ ఈ V1 ఫామ్. ఎన్నో V1 ఫామ్స్ మనం లర్న్ చేసాం. అప్కమింగ్ వీడియోస్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ V1 ఫామ్స్ మనం లర్న్ చేద్దామండి. అదే మన స్ట్రెంగ్త్, మన బలం. సెలబ్రేట్ అంటే జరుపుకొనడం, బర్త్డే లాంటివి. ఫెలిసిటేట్ అంటే సత్కరించడం, అంటే సన్మానిస్తుంటారు చూడండి దాన్ని. హ్యాపెన్ అంటే జరగడం. ఐడెంటిఫై అంటే గుర్తించడం. లివ్ అండి, ఇది లైవ్ కాదు, లివ్ నివసించడం. లాచ్ అంటే గడే పెట్టడం. హిట్ కొట్టడం అంటే లైక్ బీట్ అంటుంటారు చూడండి, దాన్ని హిట్ అంటాం. కంప్లైన్ అంటే ఫిర్యాదు చేయడం. డిగ్ అంటే తవ్వడం, గుంతలు అయితే తవ్వుతుంటారు చూడండి. సెట్ అంటే ఉంచడం, అంటే పెట్టడం అన్న మీనింగ్తో యూస్ చేస్తూ ఉంటాం. హైడ్ అండి, దాచుకోవడం లేదా దాచడం. దాగుడు మూతలాట అంటే హైడ్ అండ్ సీక్ అంటారు కదా, అలా హైడ్ అంటే దాచుకోవడం లేదా దాచడం ఏదో ఒక వస్తువుని. అప్రిషియేట్ అంటే అభినందించడం. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడండి, ఖచ్చితంగా మీ టీచర్స్, పేరెంట్స్, హెడ్ మాస్టర్ గారు అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ మనం ఈరోజు ఏంటి ఆ న్యూ లెసన్ అన్నది చూడబోతున్నాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. వెన్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్, మీటింగ్, పార్టీ కరెక్టేనా? ఇలా అనొచ్చా? ఇలా క్వశ్చన్ వేయొచ్చా? వేర్ యూ విల్ సెలబ్రేట్ యువర్ బర్త్డే అనొచ్చా? రీడిల్ అంటే తెలుగులో. ఈ 3 పాయింట్స్ని మనం కవర్ చేసుకోబోతున్నాం. వీటితో పాటు ఎన్నో వండర్ఫుల్ పాయింట్స్ మనం లర్న్ చేయబోతున్నాం అండి. మళ్ళీ వెల్కమ్ టు అవర్ లెసన్. WH క్వశ్చన్స్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ పాజిటివ్ అంటే ఒక పని ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది. ఎస్, ఇలా అండి. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని ఇలా క్వశ్చన్స్ వేయడం, వీటిని మనం WH క్వశ్చన్స్గా అని చెప్పేసి. ఇది మన లెసన్ నంబర్ 8 అండి, 8th లెసన్ ఇది. WH క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 9 ఉన్నాయి. వీటిని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఈ వీడియోలో మనకి ఇవే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. వెన్ అంటే ఎప్పుడు, అంటే సమయాన్ని తెలియజేస్తుంది చూడండి, టైంని. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ని తెలియజేస్తుంది, స్థలాన్ని తెలియజేస్తుంది వేర్ అన్నది. వై అంటే ఎందుకు, అంటే రీజన్, కారణాన్ని తెలియజేస్తుంది. హౌ అంటే ఎలా, మేనర్, ఒక పని ఎలా జరిగింది అన్నది మనం క్వశ్చన్ వేయాలి అన్నప్పుడు, ఎలా జరగబోతుంది అని క్వశ్చన్ వేయాలి అన్నప్పుడు హౌ యూస్ చేస్తాం. వాట్ అంటే ఏమిటి, అంటే థింగ్, వస్తువుకి యూస్ చేస్తాం. విచ్ అంటే ఏది, థింగ్, వస్తువుకి యూస్ చేస్తాం. వాట్కి విచ్కి డిఫరెన్స్ ఉందండి, అది కూడా ఈ వీడియోలోనే లర్న్ చేద్దాం మనం. హూజ్ అంటే ఎవరి, ఓనర్షిప్ని తెలియజేస్తుందండి, అంటే ఎవరి పెన్, ఎవరి బుక్ అంటాం కదా, అలా హూజ్ పెన్, హూజ్ బుక్ అని యూస్ చేస్తాం తెలుగులో. హూ అంటే ఎవరు, పర్సన్ని తెలియజేస్తుందండి. హూమ్ అంటే ఎవరిని, అంటే ఇక్కడ కూడా పర్సన్ని తెలియజేస్తుంది హూ. ఈ రోజుల్లో మనం హూమ్ని యూస్ చేయడం లేదండి, జస్ట్ హూమ్కి బదులుగా హూ కూడా యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ 9 WH క్వశ్చన్ వర్డ్స్లో 8 లర్న్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ హూమ్ అన్నది మోడర్న్ ఇంగ్లీష్లో యూస్ చేయకుండా హూమ్ బదులుగా హూ యూస్ చేస్తున్నారు.
వెళ్ళండి మళ్ళీ ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం. WH క్వశ్చన్ వర్డ్ అయినా వెన్తో స్టార్ట్ చేసుకుందాము. వెన్ అంటే ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడు అంటే టైం. అండ్ ఇక్కడ కామన్ మిస్టేక్ మీరు చేయకూడదు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెన్న తర్వాత వెంబడే విల్లు వస్తుందండి. ఫ్యూచర్ గురించి ఒక పని భవిష్యత్తులో ఎప్పుడు జరగబోతుంది అని మీరు క్వశ్చన్ వేయాలన్నప్పుడు వెన్ విల్ బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి స్ట్రక్చర్ అంతా చూద్దాం ఒకసారి. ఇక్కడ వెన్ వస్తుంది, తర్వాత విల్, సబ్జెక్ట్, V1 RP. చూడండి వెన్కి మొత్తం గ్రీన్ కలర్ యూజ్ చేశాను. విల్ అన్నది మీకు తెలుసు ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్. V1 అన్నది వర్బులోని ఫస్ట్ ఫామ్. ఈ వర్బ్స్కి రెడ్ కలర్ యూజ్ చేశాను. సబ్జెక్ట్ అంటే కర్త, ఒక పని చేసేవాడు. ఈ సబ్జెక్ట్కి బ్లూ కలర్ యూజ్ చేశాను. RP అంటే రిమైనింగ్ పార్ట్, మిగతా భాగం. అక్కడ సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి మనం ఉపయోగించే రిమైనింగ్ వర్డ్స్ అండి. దానికి బ్లాక్ కలర్ యూజ్ చేశాను. తెలుగు వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్లో ఈ పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్కి బోత్ వర్షన్స్లో నేను సేమ్ కలర్ యూజ్ చేశాను. ఒకసారి ఈ కలర్ మీద ఫోకస్ పెడతాం. చూడండి ఇక్కడ వెన్ అన్నది గ్రీన్ ఫస్ట్లో ఉంటే ఇక్కడ ప్రోగ్రామ్ అన్నది ఫస్ట్లో ఉంది. సో గ్రీన్ కలర్ వచ్చింది, ఇక్కడ చూస్తే బ్లూ కలర్ వచ్చింది, ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది, ఇక్కడ తెలుగులో గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ బ్లూ కలర్ మిడిల్లో వస్తే ఇంగ్లీష్ వర్షన్లో, తెలుగులో ఫస్ట్లో వస్తుంది. అంటే క్లియర్ కట్గా సింపుల్గా చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఉన్నట్లుగా సెంటెన్స్ ఫార్మేషన్ తెలుగులో ఉండదు, తెలుగులో ఉన్నట్లుగా ఇంగ్లీష్లో ఉండదు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్దే, తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ తెలుగుదే అండి. సో తెలుగు నుంచి వద్దాం. మన కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయము, ఎందుకంటే WH క్వశ్చన్ వర్డ్ కాబట్టి మనం WH క్వశ్చన్ వర్డ్తోనే స్టార్ట్ చేయాలి. ఏంటో WH క్వశ్చన్ వర్డ్ ఎప్పుడు అంటే వెన్, కాబట్టి వెన్ వెంబడి ఏం రావాలనుకున్నాము, విల్, అది గుర్తుపెట్టుకోండి. సో వెన్ విల్, తర్వాత సబ్జెక్ట్ రావాలి, ప్రోగ్రామ్, ఇట్లా బ్యాక్ వస్తాం. వెన్ విల్ ద ప్రోగ్రామ్ స్టార్ట్. RP లేదండి, RP కావాలంటే పెట్టుకోవచ్చు. వెన్ విల్ ద ప్రోగ్రామ్ స్టార్ట్ అట్ యువర్ స్కూల్, ఇన్ యువర్ విలేజ్, అట్ యువర్ హోమ్. అలా CM విజేతలను ఎప్పుడు సత్కరిస్తారు. WH క్వశ్చన్ వర్డ్ అయినది ఏంటి, ఇక్కడ ఎప్పుడు ఉంది కాబట్టి వెన్ తీసుకోవాలి. వెన్ తర్వాత వెంబడి ఏమొస్తుంది మనకి, విల్ వస్తుంది. సో వెన్ విల్ ద CM, సత్కరించడం అంటే ఫెలిసిటేట్ కాబట్టి ఫెలిసిటేట్ విన్నర్స్, కరెక్ట్. వెన్ ద CM విల్ అనకూడదు, వెన్ విల్ ఎంబడే వెన్ తర్వాత విల్ రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంతా ఈజీగానే బాగానే అనిపిస్తుంది, మాట్లాడేటప్పుడు మిస్టేక్ జరుగుతుందండి, కామన్ మిస్టేక్. సో టేక్ కేర్. మేము ఎప్పుడు పాఠశాలకు వెళ్తాము, ఎప్పుడు అంటే వెన్. వి వస్తుంది కాబట్టి వెన్ విల్ అనకుండా వెన్ షాల్ వి గో టు స్కూల్ అంటాం. సో ఈ విధంగా మనం వెన్తో క్వశ్చన్స్ చూసాము. ఇక్కడ చూడండి, వెన్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ లేదా మీటింగ్ పార్టీ, రాంగ్. కరెక్ట్గా ఎట్లా అంటే వెన్ విల్ ద ప్రోగ్రామ్ మీటింగ్ పార్టీ స్టార్ట్. ఇది చాలామంది తప్పు చేస్తుంటారండి. ఈ వర్డ్ ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్, ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ రావాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు తెలుగులో ఎప్పుడు పార్టీ స్టార్ట్ అవుతుంది అంటాం కాబట్టి దాన్ని రాంగ్ ఏం చేస్తారు, వెన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చేస్తే రాంగ్ వస్తుంది. సో ఇది రైట్ అండి. ఈ విధంగా మనం సెంటెన్స్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేస్తాం. అంటే స్టార్ట్ అన్నది లాస్ట్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వెన్ విల్ తర్వాత ఇది సబ్జెక్ట్ అయింది, సబ్జెక్ట్ తర్వాత V1 రావాలి కదా, లైక్ దట్. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక WH క్వశ్చన్ వర్డ్ తీసుకుందామండి. మళ్ళీ WH క్వశ్చన్ వర్డ్ తర్వాత WH క్వశ్చన్ వర్డ్ వస్తూనే ఉంటుంది, ఒక దాని తర్వాత ఒకటి. వేయర్ అంటే ఎక్కడ అంటే ప్లేస్, స్థలాన్ని తెలియజేస్తుంది. చూడండి వేయర్ తర్వాత కూడా ఎంబడే విల్ రావాలి. మీరు WH క్వశ్చన్ వర్డ్ తీసుకున్నారనుకోండి, ఎంబడే విల్ పెట్టండి, ఇంక మర్చిపోవద్దండి. అది ఏ WH క్వశ్చన్ వర్డ్ అయినా సరే. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. సో తెలుగులో చూద్దాం. మీరు,
మీ పుట్టినరోజుని ఎక్కడ జరుపుకుంటారు? WH క్వశ్చన్ వర్డ్తోనే స్టార్ట్ చేస్తామండి. అది వేర్ అయినా, వెన్ అయినా, హౌ అయినా, విచ్ వన్ అయినా. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది కాబట్టి వేర్ తర్వాత ఏంబడే విల్. వేర్ విల్ మీరు సబ్జెక్ట్ కాబట్టి యూ జరుపుకుంటారు సెలబ్రేట్ యువర్ బర్త్డే. వేర్ విల్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. చూడండి సేమ్ మనకి ఈ విల్ తీసేసి ఇది చూసామనుకోండి, విల్లు వేయర్ తీసేసి ఇక్కడున్న వేయర్ని తీసేసి విల్ నుంచి ఆర్పి వరకు చూడండి, ఇది మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో వచ్చింది. ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కే WH క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయండి. కావలసిన WH క్వశ్చన్ వర్డ్ స్టార్ట్ చేయండి. ఈజీగా మీకు WH క్వశ్చన్ వర్డ్స్ ఫ్రేమ్ అయిపోతాయి. సో ప్రీవియస్ వీడియోస్ అవి బేస్ అండి ఈ వీడియోస్కి, అప్కమింగ్ వీడియోస్కి. అండ్ మళ్ళీ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఆమె పూల కుండీని ఎక్కడ ఉంచుతుంది. ఎలా స్టార్ట్ చేస్తాం ఈ సెంటెన్స్ని? ఎక్కడ అంటే వేయర్, తర్వాత వెంబడే విల్ షీ సెట్ ఫ్లవర్ వ్యాజెస్. వేయర్ విల్ షీ సెట్ ఫ్లవర్ వ్యాజెస్. సో సెట్ అంటే ఉంచడం, కీప్ కూడా పెట్టొచ్చండి సెట్ బదులు. నేను బంతిని ఎక్కడ దాచాలి అంటే ఎక్కడంటే వేయర్, తర్వాత ఐ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో షాల్ తీసుకుంటాం. వేయర్ షాల్ ఐ, దాచడం అంటే హైడ్ కదా, హైడ్ ద బాల్. ఎస్ అండి. సో ఈ విధంగా మనం వెన్ చూసాము, వేయర్ చూసాము. అండ్ ఇంకొక WH క్వశ్చన్ వర్డ్ చూద్దాం. అదేంటి అంటే WHY, వై అండి. వై అంటే రీజన్, ఎందుకు, ఎందుకు నువ్వు రేపు ఎందుకు స్కూల్కి రావు అని. ఓకే అది నెగిటివ్ అవుతుంది. ఓకే, నీవు రేపు ఎందుకు హైదరాబాద్ వెళ్తావు అనడం కరెక్ట్ అండి. సో వై అంటే ఎందుకు, రీజన్, కారణాన్ని తెలియజేస్తుంది. వై అన్న తర్వాత వెంబడే WH క్వశ్చన్ వర్డ్ తర్వాత విల్ రావాలి. వెన్ తర్వాత విల్ వస్తుంది ఎంబడే, వేయర్ తర్వాత విల్ వస్తుంది, వై తర్వాత కూడా ఎంబడే విల్ వస్తుందండి. ఇంకా దాని వేరే వర్డ్ ఏమీ రావు. విల్లు తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఏంటి అన్నది. సో తెలుగు నుంచి చూద్దాం. ఇక్కడ అతను అంటే హీ, ఎందుకు, వై, గొయ్యి అంటే ఏంటిది, ఇక్కడ గుంత అంటే పిట్, తవ్వుతాడు, డిగ్ రాదు కదండి. హీ, వై, డిగ్, పిట్టు, డిగ్గు రాదు. ఇదే ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం నుంచే చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడానికి వెనకడిగేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. సో ఎందుకుతో బిగిన్ చేయాలి. WH క్వశ్చన్ వర్డ్ ఏదైనా WH క్వశ్చన్ వర్డ్తోనే బిగిన్ చేయాలి. వై తర్వాత విల్ ఎంబడే, హీ, డిగ్, ఏ, పిట్. చూడండి ఫస్ట్ వై వస్తుంది, తర్వాత విల్, సబ్జెక్ట్, V1 రిమైనింగ్ పార్ట్, ఆర్పి అంటే ఆర్ రిమైనింగ్ పి పార్ట్. వారు నన్ను ఎందుకు అభినందిస్తారు. వై విల్ దే అప్రిషియేట్ మీ. మనం ఎందుకు పాఠశాలకు వెళ్ళాలి అంటే వై షాల్ వి గో టు స్కూల్. వి ఐ వచ్చినప్పుడు షాల్ రావాలండి. అది WH క్వశ్చన్ వర్డ్ అయినా, పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినా. మళ్ళీ ఇక్కడ హౌ అంటే ఎలా, మేనర్, ఒక పని ఎలా జరగబోతుంది అని మనం ప్రశ్నించాలి అన్నప్పుడు యూస్ చేస్తాం. మీరు అతిథులను ఎలా గుర్తిస్తారు. WH క్వశ్చన్ వర్డ్ ఎక్కడుంది, ఇక్కడ. ఎలా అంటే ఏంటి, హౌ. సో వెంబడే మనకి విల్ రావాలి కాబట్టి హౌ విల్ యూ ఐడెంటిఫై ద గెస్ట్స్. కరెక్ట్. చూద్దాం. ఫస్ట్ హౌ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, V1 వస్తుంది, ఆర్పి వస్తుందండి. ఎస్, అన్ని WH క్వశ్చన్ వర్డ్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే స్ట్రక్చరు ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ చేంజ్ అవుతుంది. వెన్ రావాలనుకోండి ఫస్ట్ వెన్ వస్తుంది, వేయర్ రావాలనుకోండి వేయర్ వస్తుంది, వై రావాలనుకుంటే ఫస్ట్లో వై వస్తుంది, హౌ రావాలి అనుకుంటే ఫస్ట్లో హౌ వస్తుంది. తర్వాత ఇంక ఇవన్నీ సేమ్ టు సేమ్, విల్లు, సబ్జెక్టు, V1, ఆర్పి. రమేష్ పొడుపు కథను ఎలా పరిష్కరిస్తాడు. మీరు ట్రై చేయండి. హౌ విల్ రమేష్ సాల్వ్ ద రిడిల్. ఇంతకుముందు మనం అనుకున్నాం పొడుపు కథ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, రిడిల్ అంటాం. బాలుడు ఎలా తలుపు గడి వేస్తాడు. గడి వేయడం అంటే ల్యాచ్ అంటామండి. సో హౌ విల్ ద బాయ్ ల్యాచ్ ద డోర్ అంటే అతను చాలా చిన్న పిల్లవాడు ఎలా వేస్తాడు. లేదంటే ఓకే అతను పెద్ద పిల్లవాడే, అతని చెయ్యికి గాయమైంది, ఇంజూర్డ్ అయిన వాడు ఎలా వేస్తాడు, రాదు. సో
క్వశ్చన్ వేస్తున్నాం. ఇలా కూడా క్వశ్చన్ వేస్తామండి హౌతో. అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న 4 ఒకసారి మళ్ళీ చూద్దాం జాగ్రత్తగా అండి. వెన్, వేయర్, వై, హౌ, ఈ 4 ఒక గ్రూప్. ఈ WH క్వశ్చన్ వర్డ్స్ మనం 9లో 8 అనుకున్నాం లర్న్ చేయడానికి. ఈ 4 ఒక గ్రూపు. తర్వాత ఇంకా 3 వర్డ్స్ ఉన్నాయి. వాట్, విచ్, హూస్. ఈ 3 వర్డ్స్ని ఇంకో గ్రూప్గా డివైడ్ చేసుకుందాం కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వడానికి. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ గ్రూప్లోకి వెళ్తున్నాం. వాట్ అంటే ఏమిటి, థింగ్. వాట్ ప్లస్ విల్. ఇక్కడ కూడా వాట్ తర్వాత ఎంబడే విల్ వస్తుందండి. చూద్దాం. ఇది కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కొద్దిగా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా నన్ను ఫాలో అప్ అవ్వండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అమ్మ ఏమి చేస్తుంది. ఏమి అంటే వాట్. ఎస్, సో వాట్ తర్వాత వెంబడే విల్ రావాలి కాబట్టి వాట్ విల్ మదర్ ప్రిపేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. ఎస్, అన్నీ ఇంతకుముందు మాదిరిగానే విల్లు, సబ్జెక్టు, V1 RP ఇలానే వచ్చాయి సేమ్ ఆర్డర్లోనే. కానీ దానికన్నా ముందు WH క్వశ్చన్ వర్డ్ వాట్ అన్నది యూజ్ చేశాము. ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ వన్, అది ఏమి చేస్తుంది. వాట్ విల్ ఇట్ డూ. ముంబై నుంచి సోదరుడు ఏమి తెస్తాడు అంటే వాట్ విల్ బ్రదర్ బ్రింగ్ ఫ్రమ్ ముంబై. ఇప్పుడు దీనికి ఒక చిన్న చేంజ్ చేస్తాను చూడండి. ఈ వాట్ని మనం సెకండ్ గ్రూప్గా ఎందుకు డివైడ్ చేసుకున్నాం అన్నది చూద్దాం. సో వాట్ ఐటమ్ విల్ మదర్ ప్రిపేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే అంటే వాట్ తర్వాత ఒక వస్తువు, ఒక వర్డ్ని పెట్టుకోవచ్చండి. ఆ వర్డ్ ఒక వస్తువుని తెలియజేస్తుంది. ఎస్, వాట్ థింగ్ ఇట్ విల్ డూ. ఎస్, అది ఏ పని చేస్తుంది. వాట్ వర్క్ ఇట్ విల్ డూ. ఇలా ఇది వాటికే అప్లై అవుతుందండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న వెన్ను, వెయ్యరు, వై, హౌ వాటికి అప్లై కాదు. నెక్స్ట్ వాట్ విల్ బ్రదర్ బ్రింగ్ ఫ్రమ్ ముంబై. చూడండి ఎన్ని పెట్టుకోవచ్చు. వాట్ మొబైల్ అనొచ్చు అంటే ఏ మొబైల్ అనొచ్చు. తర్వాత వాట్ ల్యాప్టాప్ అనొచ్చు. ఎస్, తర్వాత వాట్ చైన్ అనొచ్చు. శారీ అనొచ్చు. ఎస్, ఇలా డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు అండి మనకు కావాల్సిందంతా. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వాట్ కాస్త ప్రీవియస్ 4 WH క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ థింగ్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలండి వాట్కి. మళ్ళీ వెన్కి, వైకి, హౌకి, వేర్కి రాదు. ఓన్లీ వాట్కి అలా వస్తుంది. మిగతా వాటికి కూడా వస్తుందా లేదా చూద్దాం. వెల్, ఇక్కడ క్లారిటీ ఇచ్చాను చూడండి. వాట్ ప్లస్ థింగ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం చూడండి. అదే అంటే వాట్ థింగ్ లేకుండా రావచ్చు, థింగ్ ఉండి రావచ్చు. ఇక్కడ చూడండి వాట్ బుక్. ఎస్, వాట్ బుక్ విల్ యూ రీడ్. మీరు ఏ పుస్తకం చదువుతారు. లేకపోతే వాట్ విల్ యూ రీడ్ తీసేసేయి, థింగ్ తీసేసేయండి. అట్లా కరెక్ట్ వస్తుంది, ఇట్లా కరెక్ట్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఎస్, వాట్ డ్రెస్ విల్ షీ సెలెక్ట్. ఎస్, డ్రెస్ తీసేసేయండి. వాట్ విల్ షీ సెలెక్ట్. డన్. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాట్ గేమ్ షెల్ వి ప్లే దిస్ ఈవినింగ్. సో ఈవినింగ్ మళ్ళీ ఈ ఈవినింగ్ ఏ గేమ్ ప్లే చేద్దాం. లేదా వాట్ షెల్ వి ప్లే అంటే ఇంకా క్లారిటీతో చెప్పాలంటే వాట్ తర్వాత ఎంబడే విల్ రావచ్చు. లేకపోతే వాట్ తర్వాత ఇంకొక వర్డ్ వచ్చి విల్ రావచ్చు. ఇంకొక వర్డ్ అది ఒక వస్తువుని తెలియజేస్తుంది జనరల్గా. ఇక్కడ చూడండి వాట్ విల్ యు రీడ్ బుక్. ఓ, వాట్ విల్ యు రీడ్ బుక్ రాదు. ఏం రావాలి. వాట్ బుక్ విల్ యు రీడ్. ఇది కరెక్ట్. ఎస్, సో వాట్ విల్ యు రీడ్ ఆర్ వాట్ విల్ రీడ్ ఇన్ ద బుక్. ఎస్, వాట్ విల్ యూ రీడ్ ఇన్ ద బుక్. ఇది వాట్ విల్ యూ రీడ్ అనొచ్చు, వాట్ విల్ యూ రీడ్ ఇన్ ద బుక్ అనొచ్చు. లేకపోతే ఇక్కడ ఉంది చూడండి వాట్ బుక్ విల్ యూ రీడ్ అనొచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ వాటితో కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఏంటా జాగ్రత్త అన్నది మళ్ళీ ఒకసారి మనం క్విక్గా చూద్దాం. వాట్ విల్ యూ రైట్ అనొచ్చు, లేదంటే వాట్ ఆన్సర్ విల్ యూ రైట్ అనొచ్చు. అంటే వాట్ విల్ ఈ 2 వర్డ్స్ మధ్యలో ఆన్సర్ పెట్టవచ్చు, ఏదన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట. వాట్ లెటర్, వాట్ పోయం విల్ యూ రైట్, వాట్ లెటర్ విల్ యూ రైట్, వాట్ లైన్ విల్ యూ రైట్, లైక్ దిస్ అండి. అండ్ ఇప్పుడు విచ్ చూద్దాం. విచ్ ప్లస్ థింగ్ ప్లస్ విల్ అండి. విచ్కి జనరల్గా విచ్ అన్నా వాట్ అన్నా ఒకటే అండి. జాగ్రత్తగా ఒకసారి వినండి, మళ్ళీ ఇది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం. వాట్ బుక్ అనొచ్చు, విచ్ బుక్ అనొచ్చు. వాట్ పేపర్ అనొచ్చు, విచ్ పేపర్ అనొచ్చు. వాట్ పేపర్ అంటే ఏ పేపర్, విచ్ పేపర్ అన్నా ఏ పేపరే. అంటే తెలుగులో ఒకే మీనింగ్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఆ ఒకే దానికి 2 డిఫరెంట్ ఉన్నాయి. సో ఏది ఎప్పుడు రావాలి అన్నది చూద్దాం ఒకసారి. వాట్ బుక్ అన్నారనుకోండి, జనరల్గా చాలా బుక్స్లో ఏ బుక్ అని. విచ్ బుక్ అంటే లిమిటెడ్, చాలా తక్కువ బుక్స్లో ఏ బుక్ అని. సో వాట్ బుక్ అన్నా ఏ బుక్కే, విచ్ బుక్ అన్నా ఏ బుక్కే. సో వాట్ బుక్ అంటే చాలా బుక్స్లో ఏ బుక్ అని, విచ్ బుక్ అంటే చాలా చాలా తక్కువ బుక్స్లో ఏ బుక్ అని. సో వాట్ అంటే ఎక్కువగా ఉన్నప్పుడు యూజ్ చేస్తాము, విచ్ అన్నవి చాలా తక్కువగా ఉన్నప్పుడు యూజ్ చేస్తామండి. మళ్ళీ విచ్ తర్వాత ఖచ్చితంగా థింగ్ రావాలి. ఇక్కడ థింగ్ లేకుంటే విచ్కు సెట్ కాదండి. ప్లస్ విల్ వస్తుంది. విచ్కి విల్కి మధ్యలో ఒక థింగ్ అంటే ఒక వర్డ్, విచ్ లెటర్, విచ్ పోయం, విచ్ బాయ్, ఇలా విచ్ లెసన్ అలా. చూడండి, ఏ కథ శిల్ప సాయంత్రం చదువుతుంది. ఏ కథ అంటే వాట్ స్టోరీ అనొచ్చు, విచ్ స్టోరీ అనొచ్చు అండి. ఇక్కడ మనం విచ్ స్టోరీ మీద ఫోకస్ పెడుతున్నాం. సో విచ్ స్టోరీ విల్ శిల్ప రీడ్ ఇన్ ది ఈవినింగ్. చూడండి సెంటెన్స్ ఫార్మేషన్, ఫస్ట్ విచ్ ప్లస్ ఎంబడే థింగ్. ఆ థింగ్ అన్నది ఏంటిది, ఆ స్టోరీయే ఒక థింగ్, అంటే సంథింగ్ అని. విల్ శిల్ప సబ్జెక్ట్, రీడ్ V1, RP అండి మిగతా భాగం ఇన్ ది ఈవినింగ్. ఏ కార్డు మొదట డిజైనర్ డిజైన్ చేస్తాడు అంటే విచ్ కార్డ్ విల్ ద డిజైనర్ డిజైన్ ఫస్ట్. సో సెంటెన్స్ ఫార్మేషన్ ప్రతి దగ్గర కూడా ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెంట్గా ఉంటుంది. విచ్ కార్ విల్ ద డ్రైవర్ క్లీన్ ఫస్ట్ అంటే ఏ కార్ మొదట డ్రైవర్ శుభ్రం చేస్తాడు. ఇక్కడ చూడండి, విచ్కి కార్ తీసేసినాం అనుకోండి, విచ్ విల్ ద డ్రైవర్ క్లీన్ ఫస్ట్ అన్నమండి. అంత న్యాచురల్గా ఉండదు ఆ సెంటెన్స్. మళ్ళీ వాట్ విల్ ద డ్రైవర్ క్లీన్ ఫస్ట్ అనొచ్చు, కానీ విచ్ విల్ అనడానికి రాదండి. అంటే విచ్ తర్వాత ఖచ్చితంగా ఇంకొక వర్డ్ యూజ్ చేసి విల్ రావాలి. సో విచ్ కార్. సో విచ్కి విల్కి మధ్యలో ఒక వర్డ్ రావాలండి. అదే వాట్ తీసుకున్నాం అనుకోండి, వాట్కి విల్ మధ్యలో ఒక వర్డ్ రావచ్చు, రాకపోవచ్చు, ఎలానన్నా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విచ్ వన్ కూడా చూద్దాం. ఓకే రైట్, సింపుల్గా ఇంకా విచ్ వన్ తర్వాత విల్ పెట్టుకోవచ్చు. విచ్ వన్ అంటే కూడా దేనిని, ఏది అని. విచ్ స్టోరీ అంటే స్పెసిఫిక్గా అరే ఏ స్టోరీ అంటాం. విచ్ వన్ అంటే ఏంటిది, ఏది. ఆల్రెడీ మనకి స్టోరీ అన్నది తెలుసు ఆ సిచ్యువేషన్లో, కాబట్టి విచ్ వన్ అన్న వాడు ఆహా విచ్ వన్ అంటే ఆహా స్టోరీ. బాల్స్ ముందర పెట్టి విచ్ వన్ విల్ యూ సెలెక్ట్ అంటే ఏంటిది, అక్కడ బాల్స్ ముందర ఉన్నాయి కాబట్టి వన్ అంటే ఏది అంటే విచ్ బాల్తో సమానం అక్కడ. సో శ్రావణి మొదట దేనిని కొడుతుంది, దేనిని అంటే విచ్ వన్ విల్ శ్రావణి హిట్ ఫస్ట్. సెంటెన్స్ ఫార్మేషన్ అలానే వస్తుంది చూడండి. ఇంకా ప్రతింటికి ఈ WH క్వశ్చన్ వర్డ్ని మార్చేస్తాం అంతే. ఇంకా ఈ మిగతా 4 సేమ్ టు సేమ్. విల్ వస్తుంది, సబ్జెక్టు V1 RP. సోదరి వివాహమునకు ఏది ధరిస్తుంది అంటే విచ్ వన్ విల్ సిస్టర్ వేయర్ ఫర్ ద మ్యారేజ్. మనము ఏది కొందాము, విచ్ వన్ షాల్ వి బై. ఎస్, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ లేదండి, కావాలంటే పెట్టుకోవచ్చు. విచ్ వన్ షాల్ వి బై టుమారో ఆర్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఇన్ హైదరాబాద్, అలా యూస్ చేసుకోవచ్చు. అంటే విచ్కి విల్లుకి మధ్యలో ఒక వర్డ్ ఏదైనా రావచ్చు, లేదంటే వన్ పెట్టుకోండి, అంతేగాని విచ్ విల్ అన్నామండి జనరల్గా. మళ్ళీ హూ అంటే ఎవరి, ఎవరి ఎవరి, ఎవరి బుక్ అంటే హూస్ బుక్.
ఎవరి పెన్ అంటే హూస్ పెన్, ఎవరి ప్యాడ్ అంటే హూస్ ప్యాడ్. అలా హూజ్ని యూజ్ చేస్తుంటాం కదా. హూజ్ని మనం ఖచ్చితంగా హూజ్ పక్కన ఒక థింగ్ అంటే ఒక పెన్, హూస్ పెన్, హూస్ ప్యాడ్, హూస్ పర్ఫార్మెన్స్, అలా దాని తర్వాత విల్ వస్తుందండి. సో హూజ్కి విల్లుకి మధ్య ఖచ్చితంగా ఒక వర్డ్ రావాలి. ఆ వర్డ్ కూడా జనరల్గా ఒక వస్తువుని తెలియజేయాలి, ఒక థింగుని. చూద్దాం ఇక్కడ హూస్ పెన్, చూడండి పెన్ ఒక థింగ్ వచ్చింది మనకి. తర్వాత హూస్ పేపర్, హూస్ ఫ్రూట్, ఇలా హూస్కి విల్కి మధ్యలో ఇక్కడ చూడండి ఇక్కడ పెన్ వచ్చింది, ఇక్కడ హూస్కి విల్కి మధ్యలో పేపర్ వచ్చింది, ఇక్కడ హూస్కి ఫ్రూట్కి మధ్యలో విల్కి మధ్యలో ఫ్రూట్ వచ్చింది. ఇలా ఖచ్చితంగా మనం హూజ్ని ఇలానే యూజ్ చేస్తామండి. సో ఉపాధ్యాయుడు కరెక్షన్స్ కోసం ఎవరి పెన్ తీసుకుంటాడు, ఎవరి పెన్తో బిగించేయాలి. WH క్వశ్చన్ వర్డ్ ఎవరి అన్నాం కదా. సో హూస్ పెన్ ఎంబడే పెన్ రావాలి. హూస్ పెన్ తర్వాత విల్ ద టీచర్ బారో ఫర్ కరెక్షన్స్. బారో అంటే తీసుకోవడం. అధికారి మొదట ఎవరి పేపర్ను తనిఖీ చేస్తారు అంటే హూస్ పేపర్ విల్ ద ఆఫీసర్ చెక్ ఫస్ట్. పిల్లవాడు ఎవరి ఫలాన్ని తీసుకుంటాడు అంటే హూస్ ఫ్రూట్ విల్ ద చైల్డ్ టేక్. ఇలా అండి. అంటే ఇక్కడ హూజ్ పక్కల పెన్ తీసేసి హూజ్ విల్ రాదు కదా. ఎస్. సో మీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు విచ్, వాట్, హూజ్ ఇది సెకండ్ గ్రూప్. ఎందుకు దీన్ని సెకండ్ గ్రూప్గా తీసుకున్నాము అంటే వీటికి ఖచ్చితంగా థింగ్ రావాలండి. ఆప్షనల్, వాటికైతే ఆప్షనల్. విచ్కి థింగ్ రావాలి, హూస్కి థింగ్ రావాలి. కాబట్టి ఇవి థింగ్స్ని తీసుకుంటాయి. అంటే వాటు విల్ మధ్యలో ఒక వర్డ్ వస్తుంది, విచ్కి విల్ మధ్యలో ఒక వర్డ్ వస్తుంది, హూస్కి విల్ మధ్యలో ఒక వర్డ్ వస్తుంది. అలా వస్తుంది కాబట్టి దీన్ని సెకండ్ గ్రూప్ అనుకున్నాం. ఫస్ట్ గ్రూప్ అప్పుడు వెన్కి విల్ మధ్యలో ఏ వర్డు రాదు. వెన్ విల్ అంటాం, వేర్ విల్ అంటాం, హౌ విల్ అంటాం, వై విల్ అంటాం. కానీ విచ్ విల్ అనం, విచ్ పెన్ విల్, హూజ్ విల్ అనం, హూజ్ బుక్ విల్. ఇలా అండి. వాటికి రెండు రకాలుగా విల్ అవుతుంది. వాట్ విల్ అంటాం, వాట్ బుక్ విల్ అంటాం. వాట్ స్పెషల్ అండి వీటిలో. మళ్ళీ లాస్ట్ వన్ అండి WH క్వశ్చన్ వర్డ్ హూ అంటే ఎవరు, పర్సన్ని తెలియజేస్తుంది. హూ తర్వాత వెంబడే విల్ యూజ్ చేసుకుంటామండి. సో హూ వస్తుంది, తర్వాత విల్లు, V1 RP. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. చూడండి సబ్జెక్ట్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ హూ, ఎందుకంటే హూలోనే సబ్జెక్ట్ ఉందండి. ఇక్కడ ఎవరు నివసిస్తారు అంటే హూ విల్ లివ్ హియర్. చాలా చాలా కామన్గా యూజ్ చేస్తామండి ఈ హూతో. కుక్కని ఎవరు కొడతారు, హూ విల్ హిట్ ద డాగ్. సమాధానం ఎవరు ఇస్తారు, హూ విల్ గివ్ ది ఆన్సర్. ఎస్. ఎవరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారు అంటే హూ విల్ గెట్ ఏ ఫస్ట్ ర్యాంక్. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కన్ఫ్యూజన్స్ అన్నవి ఏమీ లేదు. మీరు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ గ్రూప్ అండి. వీటన్నింటినీ 8 WH క్వశ్చన్ వర్డ్స్ని మనం 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకుందాం. వెన్, తర్వాత వేయర్, వేయర్ తర్వాత వై, హౌ. ఎందుకు ఇది ఫస్ట్ గ్రూప్ అంటే వీటి తర్వాత ఎంబడే విల్ రావాలండి. ఇంకా వేరే వర్డ్స్ రావు. వెన్ విల్ అనాలి, వేర్ విల్ అనాలి, వై విల్ అనాలి, హౌ విల్ అనాలి. అంతేగాని వెన్ పెన్ విల్ అనం, వేర్ పెన్ విల్ అనం, వై పెన్ విల్ అనం, హౌ పెన్ విల్ అనం. కాబట్టి వాటిని ఫస్ట్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటున్నాం. తర్వాత వాట్, విచ్, హూస్. చూడండి ఇక్కడ ముఖ్యంగా వాట్ విల్ అంటాం, వాట్ పెన్ విల్ అంటాం. కానీ విచ్ దగ్గర విచ్ విల్ అనం, విచ్ పెన్ విల్ అంటాం. హూస్ దగ్గర కూడా హూస్ విల్ అనం, హూస్ పెన్ విల్ యూ. అట్లా కంప్లీట్ చేయడం సెంటెన్స్ని అట్లా బిగిన్ చేస్తుంటామండి. సో వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే చూడండి ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్స్ కూడా లేకుండా చూస్తాను నేను. వాట్ విల్, ఎస్ యూ రీడ్ అనొచ్చు. ఎస్ అంటే చూడండి వాటికి వీళ్ళకి మధ్యలో వేరే వర్డ్ ఏమీ రాలేదు, ఒక వస్తువు లాంటిది ఏమి రాలేదు, రైట్. తర్వాత వాట్ బుక్ విల్ యూ రీడ్. ఎస్ అది కరెక్ట్, ఇది కరెక్ట్ అండి, రెండు కరెక్టే. వాట్ విల్ యూ రీడ్ అనొచ్చు, వాట్ బుక్ విల్ యూ రీడ్ అనొచ్చు. కానీ విచ్కి అలా రాదు కదా.
విచ్ విల్ యూ రీడ్ అనం, విచ్ బుక్ విల్ యూ రీడ్ అని బుక్కి యూజ్ చేస్తాం. హూస్కి కూడా అలానే. సో వీటిని మనం చాలా ఎక్కువ ఫోకస్తో ప్రాక్టీస్ చేసుకోవాలండి. మళ్ళీ హూ అన్నది థర్డ్ గ్రూప్లో పెట్టేద్దాం, ఎందుకంటే హూలో సబ్జెక్ట్ ఉండదు. హూ తర్వాత ఎంబడే విల్ వస్తుంది, రైట్. తర్వాత V1 వస్తుంది, తర్వాత రిమైనింగ్ పార్ట్. వెల్ అప్కమింగ్ వీడియోలో కూడా వీటి గురించి మళ్ళీ క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందామండి. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ప్రాజెక్ట్ వర్క్ రైట్ 2 క్వశ్చన్స్ విత్ ఎవ్రీ WH క్వశ్చన్ వర్డ్, అంటే ప్రతి WH ప్రశ్న పదంతో 2 ప్రశ్నలు రాయండి. చూడండి ఇక్కడ మీకు బాక్సెస్ డ్రా చేశాను నీట్గా, హెడ్డింగ్స్ కూడా ఇచ్చాను, అవి కంప్లీట్ చేసుకోండి, అయిపోయి. ఇక్కడ వెన్నే వస్తుంది, విల్లే వస్తుంది, సబ్జెక్ట్ యూజ్ చేసుకోండి, V1 యూజ్ చేయండి. ఆ V1 ప్రకారంగా రిమైనింగ్ పార్ట్, తర్వాత వెన్, వేర్, వై, హౌ. చూడండి ఇది మొత్తం వెన్నుకి విల్లుకి మధ్యలో ఏ వర్డ్ రాదు, వేయర్కి విల్కి మధ్యలో ఏ వర్డ్ రాదు, వైకి విల్కి మధ్యలో ఏ వర్డ్ రాలేదు, హౌకి విల్కి మధ్యలో ఏ వర్డ్ రాలేదు. ఇది ఫస్ట్ గ్రూప్ అండి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్కి వెళ్దాం. వాటికి వీళ్ళకి మధ్యలో ఏ వర్డ్ రాలేదు, వాటికి వీళ్ళకి మధ్యలో చూడండి ఒక వస్తువు వస్తుంది, వాట్ బుక్, వాట్ స్టోరీ అని. ఎస్, ఇది సెకండ్ గ్రూప్ అండి. వాట్, విచ్. చూడండి విచ్కి వీళ్ళకి మధ్యలో ఒక వర్డ్ వస్తుందండి, ఒక వస్తువు, లేదంటే వన్ అన్న వర్డ్ వస్తుంది, అంటే ఏది అని. అండ్ హూస్కి వీళ్ళ మధ్యలో కూడా ఖచ్చితంగా ఒక థింగ్, అంటే ఒక వస్తువుని తెలియజేసే పదం రావాలి. ఇవి సెకండ్ గ్రూప్ అండి. వాట్, విచ్, విల్, ఎందుకంటే ఇక్కడ థింగ్ వస్తుంది కాబట్టి. హూ, ఇది థర్డ్ గ్రూప్ అండి. హూ ఎందుకు మనం ఈ విధంగా పెట్టుకున్నాము అంటే థర్డ్ గ్రూప్గా ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. సో ప్రతి గ్రూప్కి ఒక సంథింగ్ స్పెషాలిటీ అన్నది ఉన్నది. వెల్ మళ్ళీ సబ్స్క్రైబ్, డౌట్స్ అండ్ కామెంట్స్, మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ కానీ మన ప్రీవియస్ వీడియోస్ రిలేటెడ్ కానీ ఇంకా మీకు బాగా డీప్గా చదివే మన డౌట్స్ వస్తే ఇంగ్లీష్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి క్లారిఫికేషన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఫీలింగ్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.